సబ్ కమిటీ భేటీ అయింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మీరు చెప్పేటువంటి సలహాలు సూచనలు అన్ని కూడా క్లుప్తంగా ఎక్కువ సమయం తీసుకోకుండా, ఎందుకంటే చాలా మందితో మాట్లాడించాలి కాబట్టి క్లుప్తంగా 1, 2, 3, 4, 5 ఈ రకంగా చేస్తే బాగుంటుందని మీ అనుభవ రీత్యా రైతాంగ సోదరుల్ని మిగతా వాళ్ళందరినీ చెప్పాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ స్థాయిలో చెప్పవలసిందిగా కోరుతూ ఈ సమావేశం పూర్తయ్యేంత వరకు ఇది ఎందుకంటే చాలా గంభీరమైనటువంటి సమస్య, మనం తీసుకున్నటువంటి నిర్ణయం కూడా చాలా ప్రధానమైన నిర్ణయం. ఇంత ప్రధానమైన నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు చెప్పేటువంటి ప్రతి సూచన కూడా చాలా విలువైనది. అంత విలువైన సూచన ఇచ్చేటప్పుడు సభ కూడా చాలా గంభీరంగా జరగాలనేది మా అందరి ఆలోచన. సభ పూర్తయ్యేంత వరకు అక్కడ ఎక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా మిగతా అక్కడ ఇంటర్నల్ డిస్కషన్స్ నిశ్శబ్దంగా ఉంది, చెప్పే వాళ్ళందరూ కూడా స్పష్టంగా వినాలని, అప్పటి వరకు అక్కడ ద్వారాలు కూడా పెద్దగా రాకపోకలుతో ఈ సభ డిస్టర్బ్ కాకుండా ఉండాలని చెప్పి నిర్వాహకులకి అక్కడ మెయింటైన్ చేసే వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సభా కార్యక్రమాన్ని నిర్వహించడానికి మిగతా 20 మంత్రులు కూడా కొన్ని సలహాలు సూచనలు చేస్తారు. దానికి అనుగుణంగా ముందుకు పోవటానికి నడిపించవలసిందిగా జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఇప్పుడు